అలేఖ్య పికిల్స్ అని ఇప్పుడు మాట్లాడారు కదా! సో, ఆమె యొక్క ఆడియో అయితే లీక్ అయింది. అట్లా మాట్లాడడం ఏంటి కరెక్టేనా? కరెక్టేనా అంటే ఇప్పుడు చట్టంలో హ్మ్. ఒక మగాడు ఆడదాన్ని తిడితే పెద్ద అది నేరం. ఇష్యూ. ఆడది మగాడిని తిడితే దానికి సంబంధించిన సెక్షనే లేదు కదా. హ్మ్. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు చిన్నపిల్లలు తెలియక చేస్తే సరే పోన్లే మైనరు వాడు చేసిన తప్పు వాళ్ళ తల్లిదండ్రులు వాడిన తప్పు వాడు కాదు అనే కోణం చూస్తాం. మరి ఆడవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి అసలు వాళ్ళు చేసిన యాక్షన్స్కి వాళ్ళు బాధ్యులే కారు ఆడవారు వాళ్ళు. ఆ, అన్నట్టుగా వాళ్ళు ఆ అంటే చట్టాల దీంట్లో వాళ్ళు ఇప్పుడు కోసాని ఉన్నారు. హ్మ్. ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళ హ్మ్. ఫ్యామిలీని తల్లిని తిట్టినడానికి ఆయన ఇవాళ లోపల ఉన్నాడు. అవును. మరి అదే టైప్ లో ఈవిడ కూడా ఒక తల్లిని తిట్టింది కదా. హ్మ్. మరి ఈవిడ ఎందుకు చర్యలు లేవు? హ్మ్. నేను అనేది ఏంటంటే అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ తల్లిని కొంతమంది లేడీస్ కూడా హ్మ్. దూషించిన ఒక లేడీ ఉంది, ఆవిడ మీద చర్య లేదు. హ్మ్. అంటే లేడీస్ ని శిక్షించడానికి చట్టాలు లేవు సార్, మన కేసులు పెట్టలేము సార్ అని చెప్పి చేష్టలు చూస్తున్నారు. అంటే పోలీసులు చెప్తున్నారు. అదే కదా మరి. లేకపోతే ఇప్పుడు అవసానం అంత పని పెట్టినప్పుడు వీళ్ళని పెట్టడానికి ఏమైంది? లేవు, చట్టాలే లేవు. సో మేము రెచ్చిపోయి పచ్చి బూతులు తిడతాం, అంటే ఇప్పుడు ఏమైనా చేస్తాం. యా, ఇప్పుడు లావణ్యని ఏం చేయట్లేదు, చిట్టి పీకెల్స్ ఏమనట్లేదు. సో ఇప్పుడు ఇలా చిట్టి చేయడం వల్ల పికిల్స్ కాదు మీరు లావణ్య బూతులు వినుంటే హ్మ్. చిట్టి పికిల్స్ అది 100 వంతుదంట. ఓకే. మేబీ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత తప్పు పడుతున్నారో వాళ్ళు నిజంగా లావణ్య అన్న బూతులు వింటుంటే అది ఇంకా ఉరేసుకొని అంతే, చనిపోవచ్చు. అంత దారుణమైన బూతులు. అంటే ఇప్పుడు వీరు ఇంత మాట్లాడుతున్నా కూడా పోలీసులు ఏమనట్లేదు, పోలీసులు సొసైటీ కూడా పాపం ఏం ఏం చేయట్లేదు. చేస్తారు? అంటే వాళ్ళు ఏం చేస్తారు? అంటే మిగతా వారికి కూడా ఇది ఒక ఉంటది కదా, మేము కూడా మాట్లాడొచ్చు, ఏంటి Correct. మమ్మల్ని ఏమన్నారు Correct. కదా అంటారు కదా. దట్స్ వేర్ సోషల్ మీడియా నెటిజన్స్ గట్టిగా బుద్ధి చెప్పారు. ఇవాళ ఇంకొక అమ్మాయి ఇట్లా బూతులు మాట్లాడాలంటే ఆలోచించారు. అవును, వాళ్ళ వాట్సాప్ ఛానల్ కూడా పోయింది కదా. సో ఎస్, ఇప్పుడు అమ్మా నాన్న నేర్పించాలి సంస్కారం, నేర్పించకపోతే ఇవాళ సోషల్ మీడియా నేర్పిస్తారు మంచిగే. అప్పుడప్పుడు సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి కూడా జరుగుతాయి. ఇవాళ ఇంతమంది ఇంత ట్రోల్ చేస్తున్నారంటే రేపు ఇంకొక అమ్మాయి అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి శిక్షించడానికి చట్టాలు లేవనే దీంట్లో రెచ్చిపోతున్నారు. అవును. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరేం చేస్తారులే అన్నట్టుగా. ఇంకొకటి ఏంటంటే చట్టాలు తీసుకురావాలి, వాళ్ళకి శిక్షలు అనేవి పడినప్పుడే సమాజంలో భయంతో అయినా సరే కొంత సంస్కారం వస్తుంది. లేకపోతే నోటికి వచ్చినట్టు తల్లిని దూషించడం ఏంటండి? తల్లి ఏం చేసింది? చాలా తప్పది. సో మనం ఈ చట్టాల్లో ఈ మార్పులు తెచ్చుకోవాలి. అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఎవరు తిట్టినా సరే మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్, ఎస్ మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ కూడా ఉంటుంది. మా మగాడిని తిట్టినా నేను జైల్లో పెడతాం అనే సెక్షన్ రావాలి. అలాంటి 2-3 మన ఎగ్జాంపుల్స్ చూపించాలి. అప్పుడే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు నిజానికి స్త్రీని ఎందుకు గౌరవించుంటాం అంటే భారతదేశంలో స్త్రీలు ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అంటే చాలా తక్కువ మంది ఉంటారు. నవ్వుకునే స్టేజ్ లో అంటే చాలా తక్కువ మంది ఉంటారు లావణ్య అంటారు. లేదు, పెరుగుతున్నారు కదా. యా, ఇప్పుడు ఆ సంస్కృతి పెరుగుతుంది. ఉమ్. బూతులు మాట్లాడడము, మందు కొట్టడము, మగుల్ని చంపడాలు, మగుల్ని బ్రీడ్తో కలిసి చేయడాలు, పిల్లల్ని చంపడాలు, ఇటువంటివన్నీ పెరుగుతున్నాయి రోజు రోజుకి. మనం దీన్ని కట్టడి చేయాలంటే ఏంటి? గట్టిగా చట్టాలు చేసుకోవాలి, శిక్షలు వేయాలి, అప్పుడే ఆగుతాయి. లేకపోతే ఏముంది? అసలు ఆవిడ మీరు అనుకుంటున్నట్టుగా ఆవిడ ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇలా ఉండకూడదు. బిజినెస్ చేసుకునే వాళ్ళు కాదు, నార్మల్ వాళ్ళు కాదు, ఎవరైనా సరే తల్లిని తిడితే ఎప్పటికైనా కోపం వస్తుంది. వేరే వాడి తల్లిని తిట్టినా మనకు కోపం వస్తుంది. అందులో ఆడది తిడితే అరే మళ్ళీ నేను ఆడదానండి, మేము ఆడదాన్ని బిజినెస్ చేసుకున్నాం. ఇప్పుడు పాపం ఆడవాళ్ళు బిజినెస్ చేసుకుని బతుకుతుంటే ఎందుకే వాళ్ళని దూషిస్తారని చెప్పి కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు. పాపం ఆడవాళ్ళు ఏంటి? ఇప్పుడు నువ్వు చెయ్యి పికిల్స్ బిజినెస్, నువ్వు చెయ్యి, ఆవిడలాగా అమ్మగలవా నువ్వు? కష్టం. నువ్వు అలా అంత గ్లామరస్ గా పూసులు పెట్టి ఇలా కాస్ట్ కూడా ఎక్కువ, చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువ, పని పక్కన పెట్టండి. ఎవరు కొంటండి ఇది? ఎవరు చూస్తాడు నేను అసలు? ఇక్కడేంటి నిజం చెప్పాలంటే పాపం మగాడు, నువ్వు అమ్ముకోలేవు. వాళ్ళకి తెలుసు పాపం ఎలా గ్లామరస్ గా ఎలా పూజలు పెడితే ఇవి వర్కౌట్ అవుతాయని వాళ్ళకి తెలుసు. ఇవాళ రేపట్లో మగాడికి పట్టించుకునేవాడు ఎవరు? నిజానికి పాపం మగాడు, వాళ్ళు కాదు. అంత చేసేసి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే అమ్మ నేను ఆడపిల్లని అనే కార్డు వెనకాల దాక్కుంటున్నారు తప్ప నిజానికి ఆడపిల్లలే ఇవాళ అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకి ట్యాక్స్లో బెనిఫిట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు పాపం ఆడవాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక మూట మోయమన్నాను నిన్ను ఆవిడ్ని, పాపం నువ్వు అయితే టక్కన వస్తావు, అప్పుడు ఆవిడ పాపం ఉందాం. ఇటుకలు మోయి, అప్పుడు ఆవిడ పాపం ఉందాం. బిజినెస్ చేయడానికి ఆడమగ తేడా ఏంటి? పాపం ఉద్యోగం చేయడానికి తేడా ఏంటి? పాపం ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారా? పాపం మగాడు ఇవాళ నిజంగా చెప్పంటే పాపం మగాడు ఇదే పెట్టుకోండి టైటిల్. నేను చెప్తున్నాను, అవసరానికి కార్డు వాడతారు. ఇంకా అక్కడ కూడా సరిపోతే
మేము చచ్చిపోతాం, ఉమ్. మాకు ఇది డిప్రెషన్ అయిపోతుంది, ఎవడెవడో పెట్టాడు. అంత డిప్రెషన్ లో కూడా పాపం గోరింటాకు పెట్టుకోవడం మర్చిపోలేదు. కింద comment. ఆవిడ Comment చేశారు. హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటుందా ఎలా అండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆ, అదేండి ఇప్పుడు నిజంగా హాస్పిటల్ ఇదైతే బయట పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎవరు రెస్పాన్సిబుల్? నీ యాక్షన్స్ కి నువ్వే రెస్పాన్సిబుల్. ఉమ్. నీ భూతే నీ భవిష్యత్తు. ఇది గుర్తుపెట్టుకోండి.